హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమా 123. మీకు గన మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మవారి పండుగలండి. ఇది వచ్చేసి మా సొంత ఊర్లో జరిగాయి. ఇప్పుడు మీ మున్నది ఊరు కూడా సొంత ఊరే, కానీ ఇంతకుముందు ఈ ఊర్లో ఉండేవాళ్ళము. అది కూడా మా వారు పుట్టక ముందంట. అదే కదా సొంత ఊరు. ఇంకా ఆ ఊర్లో పండుగలు చేస్తారు. ఇంకా మా ఊర్లో అయితే పండుగలు ఏం చేయట్లేదు. ఇంకా అదే సొంత ఊరు అనేసి అయితే అనుకుంటాము. అక్కడ చిన్న మామయ్య వాళ్ళు, పెద్ద మామయ్య వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళు చేస్తారు కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఈ వీడియో తీసైతే 4 నెలలు అవుతుంది, 3 నెలలు అయితే అవుతుంది. మేలో తీసాను ఈ వీడియోస్. ఇంకా వాళ్ళంతా తీయమని చెప్తే తీసానండి. ఇంకా వాళ్ళు వీడియో తీయ అంటే తీసాను. ఇంకా పెట్టలేదని వీళ్ళంతా ఫీల్ అయ్యారు. అలానేసి మళ్ళీ ఇప్పుడు చూసి అయితే పెడుతున్నాను. అప్పుడు సమ్మర్లో ఆ ఎండల వేడికి నాకు ఇంటి దగ్గర పని వల్ల ఇంకా కుదరలేదు, పెట్టలేదు. అలా అని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ వీడియో అయితే పెడుతున్నానండి. చెప్పాను కదా చాలా లేట్ అయిపోయింది. ఇంకేంటంటే ఇది మధ్యాహ్నం టైంలో అండి. ఇంకా నైట్కి ఊరేగింపు, అమ్మవారికి ఊరేగిస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళంతా అత్తమ్మలు, ఆడపడుచులు, సిస్టర్లు వీళ్ళనమాట ఉన్నారు. ఇక్కడైతే నేను అలాగా వాళ్ళైతే వీడియో తీయమంటే తీస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరికైతే వీడియో తీయు అంటే తీసాను. ఇక్కడ తీసాక ఇంకా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. అక్కడ పెద్ద మామయ్య వాళ్ళు, చిన్న మామయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము, అక్కడే కదా. ఈ అబ్బాయి వచ్చేసి మా మరిదండి, చిన్న మామయ్య కొడుకు. ఈ మధ్యన పెళ్లి కూడా అవుతుంది. మళ్ళీ పెళ్లి వీడియో కూడా మీకు వస్తుంది, చూడండి. ఇక్కడ వచ్చేసి చిన్న మామయ్య ఇంట్లో ఇలా పూజ అయితే చేశారు. గారెలు, బూర్లు, ఇలా పప్పన్నం అయితే పెడతాము మేము అమ్మవారికి. నైట్కి అయితే ఇప్పుడు మళ్ళీ స్నానాలు చేసి అయితే రెడీ అయిపోవాలి. ఇక్కడైతే గారెలు అయితే వండుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే చాలా వేడి ఉందండి. మేలో మామూలుగా లేవు ఎండలు. దానివల్ల అసలు చాలా వేడి ఉండేది. ఇప్పుడైతే మధ్యాహ్నం అమ్మవారికి బూరెలు, గారెలు, అరిసెలు, పప్పన్నం అన్నీ పెడతారనమాట. అతను వస్తారు చూడండి, దమ్మలాయన అనేసి అంటారు మా సైడు. అతను వచ్చే పూజ చేయాలి. ఏదో దండకం అనేసి చదువుతారు. ఇంకా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళే పూజ చేస్తారనమాట. ఆ రోజు 4, 3 వస్తారు. ఇంకా ఎక్కువ జనమే వచ్చి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి పూజ చేస్తారనమాట. పంతుల్లో ఎవరు ఉండరు. ఇంటికి వచ్చి దండకం పోస్తారు. మళ్ళీ ఈవినింగ్ వస్తారనమాట. మనం ఈవినింగ్ మళ్ళీ అన్నీ పూజ చేసుకొని ఊరంతా తిప్పుతారు. తిప్పేసి మళ్ళీ అవి తెచ్చి ఊర్లో మధ్యలో పెట్టేస్తారనమాట. పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ రోజు మంగళవారం ఇది జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు అనమాట బుధవారం, అంటే ఆ రోజు ఏకున 4-3 గంటలకు మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ బయలుదేరుతారనమాట. అప్పుడు మళ్ళీ మన ఊర్లో అమ్మవారి గుడి ఉంటుంది కదా, ఆ గుడి దగ్గరికి వెళ్ళి తీసుకొని మళ్ళీ వెళ్తారనమాట. ఊరంతా ఊరేగించేసి అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఏకున తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర యాట్లో అన్నీ వేసుకొని నెక్స్ట్ రోజు ఉంటుంది కదా, ఆ రోజు ఇంకా చుట్టాలకి అందరికి ముందు చెప్పుకుంటారనమాట. వాళ్ళందరూ ఇంకా బుధవారంకి భోజనాలకు వస్తారనమాట. కోళ్ళు యాటలు వేసుకున్న వాళ్ళు కోళ్ళు, మేక యాట వేసుకున్న వాళ్ళు మేకలు అన్నీ వేసుకుంటారనమాట. ఇక్కడ ఇతనైతే పూజ అయితే చేస్తున్నాడు. చేసేసి ఇప్పుడైతే పూజ దగ్గర కూర్చుంటారు. దండకం చదువుతాడు చూడండి, అంత బాగా అసలు చదువుతారు. మనకు అవి ఏం అసలు నాకైతే అసలు అర్థమే కాదు. వాళ్ళు ఆ దేవుడికి వాళ్ళే చదవాలి, వాళ్ళే దండకం పోస్తారనమాట. మా సైడ్ అలాగే అంటారు. ఇప్పుడైతే ఇతనైతే ఇక్కడ దండకం పోస్తాడు చూడండి. ఇక్కడైతే ఆ రోజంతా అమ్మవారి దగ్గర దీపం వెలుగుతూ ఉండాలి. ఇంట్లో నిండుగా ఉంటుందన్నమాట. చాలా మంది నేర్చుకున్నాక దండకం బుక్కటించెక్కులు ఇచ్చి తప్పుడు నన్ను దయచూసి మన్నిపోయమ్మ నీకు వాహనం పెద్దపుడు ఎరుపు శోభము ముత్యాల పల్లకి భూజులు వేసడంబులను 2000 అస్తంబులను గజకర్ణ కొరకన్నా 20 విద్యుత్ మహిళ విద్యుత్ పరకాయి మంత్రము ముస్లిములు ముద్దరము తోమరం తుండిగారు చక్రములు మార్పులు మడ్డు పుట్టమ్మ
భూమికమంతు పోగొట్టములు వాళ్ళ కాలు మహావైభవంపై ప్రభుత్వం డాండాన్ని మందు సమానాలను జరుపుతారు. ఎంతమంది ఉదొత్తులు పొదుపుతే నేను పూజగా వింతరే వారికి మేడలను తేడాలని కనుక వస్తువులు కనకనక వస్తువులు వృద్ధి పొందిస్తే శంకరి భైరవి సూరపాలి గద గడ్డదారి ధృవకంపవాసి జగంబంతని శక్తి చేతలు పరీక్షించిన ముండైన జంకులు ధరామండలంలో అనుకుని నిధి పాపాకించిన అభివృద్ధి నీవు చేపట్టగా అనుభవే పరమేశ్వరి బాగులను సృజించి లైన పితామకం దొరికి విజేశ్వరాన్ని నేత్రములు కోరి నిన్ను పూర్తిగా చేసి 3 భాగంలో పార్వతిగా నిన్ను పార్వతిగా నిన్న శంకరుడు గురించి త్రేతాయుగంలో సీతపై శ్రీరామ చేతం దైవ కేంద్రం మాడి ద్వాపారం నీకు ద్రౌపది దేవిపై తల్లికి కౌరవాదాదులు కలియుగంలో నీకు దేవదేవతపై కలియుగంలో నీకు దేవదేవతపై వీపుడు విజయమను మధ్యలో నెలవంక నాగరము నక్కి విక్రమ ఆటకం నిరత్తన బార్బీ కాసాన్ కోట గవర్నమెంట్ మిరియాల పాలీలు బంగారు పట్టిడ పులిచేరు నాణ్యులు వరవతో తంబైన కుర్రిందాల పేర్లు 7 వారంలోకి 7 వర్ణం తగలు అవయంగంలో ఉన్న ఇన్ని పూసం నవరసాలని ఉజారి ప్రాయమ కన్నులకు విశాలమై కలుగునని మించినే పున్నమా చంద్ర బోల్ నియమకు గుండెలకు సమానే ఈ యొక్క పాలములు నలుగురులో అద్భుతమైన చేష్టములు పట్టములు పల్లెం గ్రామం నీనామ మిత్రం చింతం నీలమ్మ రాకాశి పోకాశి ముసూటి ముసూటి గనుగోలు చిట్టం మూర్తం వ్యాపట్టి మూర్ఖులను వేగ పట్టించివే కళ్ళు పరిగెత్తివే గుండెలెత్తివే ఓటము తీక్షము రూపమాపై శరీరంలో నిరూపము పోలే స్వరూపము పోతే అతను కన్నవాళ్ళు చుట్టాలు బంకేకలే కొంత ఉండలే నిండు బంగారు మెత్తంగా సులుగ్గా మాత్రం ఇల్లునే దేహం ఉన్నంత వరకు మా ఊరు పూర్వాన్ని చదివితే కొద్దిదాన్ని పట్టుకోవడం మా తాతగారైనటువంటి దాదాపున్నాము పూజారి సప్తంగా నాయుడు ఆళ్ళను కాళ్ళను మైలు మప్పుడు బీదలను సాధులను తలుపులను బాగుగా రక్షించు ఈ గోదోపేటలోనున్న కమరపు జగన్నాథ నాయుడు ఈ దండకము రాసిన శరీరం వారికి తగ్గారు భోగంలో 3 సంవత్సరాలు క్రమణం పట్టేది ఈశ్వరి భద్రకాళి నమో కోటి సూర్య ప్రసంగనే నమస్తే నమస్తే చిత్ర చంద్ర గంట మహాతప మను బుద్ధి చిత్తరూప చిత సత్యనంద స్వరూపిణి అనంత భవ్య 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 సగాగతి సముపత్రి దేవమాత చింతరత్నాప్తి సగా శాంతి 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 సర్వత శాంతి సర్వగ్రహ శాంతి సర్వసిని శాంతి 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 అలాగే నమ్మ అర్థం చూద్దామంటున్నా అతనికి మీరు పాపమ్మా నేను రాలేదు అక్కడికి మా తమ్ముడే నేను రాలేదు మా తమ్ముడే
అక్కడ మెయిన్ నీళ్ళు మన ఊరు దానికి మనం చెప్తానే కూర్చొని లేకూడదు కదా. అది చెప్తాడమ్మా నాకు ఒంటి పోలేదు ఉందమ్మా చెప్తాను కదా అది ఉన్నాడు కదా చెప్తాను అమ్మా జంకం లేదు కదా వెళ్ళాడు కదా. ఎంత చూస్తున్నాడు టీకే తర్వాత తీసుకున్నాను అక్కడ ఏముందని చేస్తున్నావు. వీళ్ళిద్దరు తోడుకోవడాలు అని చెప్తాను. మన ఇద్దరు సేమ్ ఏదో చీర అక్కడ వేసి ఇద్దరు చీర ఇక్కడ ఉంది శారీ మధ్యాహ్నం చేసాను నేను మధ్యాహ్నం చేసి అది నెంబర్ ఎవరిదో అనుకున్నా సేవ్ చేయలేదు మధ్యాహ్నం 2 నెంబర్లకి చేస్తే 2 నెంబర్లు వేరే సరే ఎప్పుడైతే
డబ్బులు ఎందుకు అంటారు కాదు మళ్ళీ ఈ అమ్మాయి అనుకో మా తోడుకోళ్ళు అనాలి ఈ అమ్మాయి చెప్తుండే ఇదే నారాయణ కూతురు అయితే దాని సంబంధం కదా ఎవరు బాబు నీకు తెలిసేటి ఎత్తుకుందట ఎవరికి ఎత్తుకుందో తాడిపేట మీద తాడిపేట